విష్ణు సహస్రనామాల్లోనే చాలా కష్టమైన శ్లోకం. నేను నేర్చుకోవడానికి 4 రోజులు పట్టింది. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్తస్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరద్భ్రైరుపరి విరిచితై ముక్తపీయూషవర్షైః ఆనందీన పునీయాదరినలినగద శంఖపాణిర్ముకుందః. దీని అర్థం ఏమిటంటే అండి, పాల సముద్రం ఉన్న వైకుంఠంలో పవిత్రమైన మనులతో కూడిన ఒకే రకమైన ముత్యాలమాలలతో అలంకరించబడిన ఆసనంపై ఉండి స్ఫటిక మనుల వలె మెరిసే ముత్యాలతో అలంకరించబడిన శరీరం కలిగి తెల్లని మేఘాలతో ఆకాశంలో విస్తరించిన పాలవర్షంతో అలంకరించబడి మనకు ఆనందాన్ని ఇచ్చే పవిత్రమైన సముద్ర కమలం, గద, శంఖము వంటి ఆయుధాలను ధరించి ముకుంద అంటే శ్రీకృష్ణుడు, ఆ యొక్క ఆయుధాలను ధరించేటువంటి శ్రీకృష్ణుడు అని ఈ శ్లోకం వర్ణిస్తూ ఉన్నది. ఈ శ్లోకం విష్ణు సహస్రనామాల్లోనే అతి కష్టమైన శ్లోకంగా భావిస్తారు అందరూ. హరే కృష్ణ.